హాయ్ ఫ్రెండ్స్, ఇంతకు ముందు తీర్థయాత్రలు చేసే వారికి ఉత్తరాఖండ్ పేరు చెప్పగానే గుర్తొచ్చే నగరాలు కాశీ, మధుర. పురాతన కాలం నుంచి కాశీ నగరానికి చాలా ప్రస్తావన ఉంది. అంతేకాదు కాశీ మజిలీ అంటూ తెలుగులో బోలెడు కథలున్నాయి. ఇక మధుర గురించి చెప్తే శ్రీకృష్ణుని జన్మస్థలమైన మధుర కూడా చాలా కథలున్నాయి. ఈ రెండు నగరాలతో పాటు త్రేతాయుగం నుంచి అయోధ్య కూడా ఉత్తరప్రదేశ్ లోనూ ఉన్నప్పటికీ కాశీకి మధురకు ఉన్న ప్రాముఖ్యత ఆకర్షణ అయోధ్యకి లేకపోయింది. రామ జన్మ భూమి కాబట్టి కాశీకి వెళ్లేవారు కొందరు అయోధ్యను కూడా సందర్శించేవారు. అంతే తప్ప ప్రత్యేకంగా అయోధ్య కోసం యాత్ర చేపట్టిన వారు చాలా అరుదు. ఈ విషయం జరిగింది ఇది వరకు. కానీ ఇప్పుడు అయోధ్య ఒక గొప్ప తీర్థయాత్రగా మారింది. ఒకప్పటి మహానగరమైన అయోధ్య ఇన్ని రోజులు ఒక నిర్జీవంగా పడి ఉంది. అందుకే కాశీకి మధురకు ఉన్న కనెక్టివిటీ అయోధ్యకు లేకుండా పోయింది. ఉత్తరప్రదేశ్ రాజధాని అయిన లక్నౌజ్కు కూతవేటు దూరంలోనే ఉన్నప్పటికీ ఎలాంటి అభివృద్ధి చెందలేదు. నేరుగా అయోధ్యకి చేరుకున్న రైళ్లు కూడా లేవు. వేరే నగరాల్లో రైళ్లు మారి అక్కడికి చేరుకున్న తర్వాత రైల్వే స్టేషన్ చూస్తే పాడుబడిన స్థితిలో కనిపించేది. ఇక రైల్వే స్టేషన్ పరిస్థితి ఇలా ఉంది అంటే విమాన సర్వీసు గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అయోధ్యకు చేరుకునే ఫైజాబాద్ లో ఆర్మీ కంటైన్మెంట్ యూనిట్ ఉన్నప్పటికీ విమాన మార్గంలో ఎలాంటి కనెక్టివిటీ లేదు. ఈ వివాదాలన్నింటినీ దాటుకొని అక్కడికి చేరుకున్న ప్రజలు అక్కడ ఉండేందుకు హోటల్స్ కూడా లేవు. సత్రాలు, ధర్మశాలలు మాత్రమే అక్కడ అందుబాటులో ఉండేవి. అసలు ఇన్ని రోజులు అయోధ్య ఇలా నిర్జీవంగా ఎందుకు ఉంది? సీతాదేవి అయోధ్యకు పెట్టిన శాపం ఏంటి? అసలు సీతాదేవి అయోధ్యకు శాపం పెట్టాల్సిన అవసరం ఏంటి? ఇలా త్రేతాయుగం నుంచి అయోధ్యకు ఏం జరిగింది? అన్ని విషయాలు ఈ వీడియోలో చర్చించుకుందాం. వీడియో అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అత్తింటి నగరమైన అయోధ్యను సీతాదేవి ఎందుకు శపించింది అన్న సందేశం చాలా మందికి కలిగే ఉంటుంది. రావణాసుని వధించి లంకను జయించి తిరిగి సీతాదేవిని అయోధ్యకు తీసుకొచ్చిన తర్వాత సీతాదేవి అగ్ని పరీక్షను ఎదుర్కొన్న విషయం మీకు తెలిసే ఉంటుంది. ఈ ఘటన సీతాదేవిని తీవ్రంగా బాధించింది. అయినా సరే రాముని కోసం భరించిన సీతమ్మను ఆ తర్వాత కూడా అయోధ్య వాసులు విడిచిపెట్టలేదు. నోటుకొచ్చినట్టు నానా రకాలుగా కూతలు కూయడం, చివరకు నిండు గర్భిణిగా ఉన్న సీతాదేవి అడవుల పాలు చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితి కారణంగానే అయోధ్య వాసులపై కోపంగా సీతాదేవి శపించిందని స్థానికుల నమ్మకం. సీతమ్మ కారణంగానే ఉత్తరాది భౌగోళికంగా అత్యంత క్లిష్టమైన ప్రాంతంలో ఉన్న కేదార్నాథ్, బద్రీనాథ్, అమర్నాథ్ తో సహా పుణ్యక్షేత్రాలు ఎంతో అంగరంగ వైభవంగా వెలిగిపోతుంటే అయోధ్య మాత్రం శాపగ్రస్త నగరంలా ఒక నిర్జీవంగానే అభివృద్ధి, యాత్రికులకు ఒక ఆకర్షణ లేకపోయింది. విదేశీ యాత్రలతో శిథిలం అనుకుంటే అత్యధిక పర్యాయాలు దాడులను ఎదుర్కొని విధ్వానానికి గురి అయిన సోమనాథ్ పుణ్యక్షేత్రాలతో సహా అనేక పుణ్యక్షేత్రాలు మళ్లీ ప్రారంభమయ్యి వైభవంగా వెలిగిపోతున్నాయి. కానీ ఒక అయోధ్యకు మాత్రం ఇంతకాలం సమయం పట్టింది. 1528లో విధ్వంసానికి గురి అయిన రామ మందిర్ యొక్క జన్మభూమి మళ్లీ 496 ఏళ్ల తర్వాత 2024 జనవరి 22న ప్రారంభానికి సిద్ధమైంది. 6 గ్రహాలు అనుసరించి దివ్య ముహూర్తాన ప్రారంభమైన ఈ ఆలయంలో యావత్ అయోధ్య ముఖ చిత్రమే మారిపోయింది. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఒకే పార్టీ ప్రభుత్వంలో అయోధ్య రామ మందిర్ యొక్క నిర్మాణాన్ని ఎన్నికల మేనిఫెస్టో నిర్మాణంలో గత 3 సంవత్సరాలుగా రామ జన్మ భూమితో పాటు అక్కడ ఉండేందుకు ప్రజలకు సౌకర్యాలు కూడా చేపట్టారు. దీనికి 30,000 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. పాడుబడిన భవంతికి ఉన్న అయోధ్య జంక్షన్ పేరు అయోధ్య ధామ్ జంక్షన్ గా మార్చడమే కాదు, అది రైల్వే స్టేషన్ లేక విమానాశ్రమ అన్న తీరులా అత్యధిక వసతులతో ఆ రైల్వే స్టేషన్ సిద్ధమైంది. అండ్ అంతేకాదు, దేశంలో అన్ని ప్రాంతాల నుంచి అయోధ్యకు చేరుకునే ప్రత్యేక రైళ్లు కూడా ఏర్పాటు చేశారు. అందులో వందే భారత్ రైళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. రీసెంట్ గా నరేంద్ర మోడీ అయోధ్యలో విమానాశ్రయాన్ని కూడా ప్రారంభించారు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే అక్కడికి వచ్చే భక్తులను, యాత్రికులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ను కల్పించే మరొక వసతి కూడా భారీ స్థాయిలో ప్రైవేట్ పెట్టుబడులు కూడా అక్కడికి తరలించారు. అంతేకాదు, అయోధ్యలో స్టార్ హోటల్స్ పెట్టేందుకు ఆసక్తి చూపుతూ కొన్ని దరఖాస్తులు కూడా వస్తున్నాయి. అక్కడ సుమారు 100 స్టార్ హోటల్స్ నియమించేందుకు అప్లికేషన్ వస్తున్నాయని ట్రస్ట్ వివరించింది. ట్రస్ట్ సభ్యుడిగా ఉన్న మోహన్ ప్రతాప్ రెడ్డి దీన్ని వివరించాడు. అయోధ్య మీద పెట్టిన శాపం నుంచి విముక్తి పొందినామని ఆయన కూడా చెప్పాడు. 1900వ శతాబ్దంలో అయోధ్యను పాలించిన దర్శన్ సింగ్ వంశానికి, ఈ దర్శన్ సింగ్ వంశానికి చెందిన మోహన్ ప్రతాప్ మిత్ర గత శతాబ్దాలుగా అయోధ్యను పీడిస్తున్న శాపానికి, రామ మందిర నిర్మాణానికి విముక్తి లభించిందని ఆయన చెప్పుకొచ్చాడు. అడుగడుగున శతాబ్దాలు చరిత్ర కలిగిన అద్భుతమైన ఆలయంలో పేరు పొందిన అయోధ్య ఆలయం పూర్తయిపోయింది. రామ మందిరాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీ స్థాయిలో అక్కడికి వెళ్తున్నారు. సో ఇలా సీతాదేవి పెట్టిన శాపం నుంచి విముక్తి పొందిందని చాలా మంది అంటున్నారు. సో ఇప్పుడు అయోధ్య అనేది ఒక భారీ వైభవంగా మారిపోయింది. అయోధ్యకు ఇప్పుడు ప్రత్యేకంగా రైలు మార్గాలు వచ్చాయి అండ్ విమాన సర్వీసు కూడా వచ్చింది. అక్కడికి వెళ్లే భక్తుల యొక్క రద్దీ చాలా వైభవంగా పెరుగుతుంది. సో గాయ్స్, ఇది వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.